కాంట్రాక్టుల్లో డబ్బులు కొట్టగా అమలు చేయడానికి చెప్పిన అధ్యక్ష. 30 డివిజన్లో 100/1970 లేఅవుట్ ప్రకారం గతంలో 2022 డిసెంబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు మున్సిపల్ అధికారులు 20% వరకు పూర్తయినా కూడా ఆపేయడం జరిగింది. ఈ క్లాస్ పర్సెంట్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఒక రాంగ్ సంబంధించిన ప్లాన్ కోర్టు గురించి నా మీద కాంట్రాక్ట్ చేసి కోర్టుకు వెళ్ళి క్లెయిమ్ చేసుకొచ్చారు. నేను కోర్టు పెట్టుకుంటూ తిరిగి దాదాపు 10 నెలలు తిరిగి కోర్టులో స్టే రికార్డ్ చేసుకోవచ్చు రావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి 70 రోజులు అవుతుంది వర్క్ స్టార్ట్ చేసి ఆపడం జరిగింది. గతంలో ఇప్పుడు కాంట్రాక్టర్ యోగా గారు 70 రోజుల కింద వర్క్ స్టార్ట్ చేసి ఫోటోలు తీసి లోపల ఆల్రెడీ కట్టేయడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎంపీ గారు ఫోన్ చేసి కాంట్రాక్ట్ వర్క్ ఆపేయడం జరిగింది. ఏ కారణం చేత వర్క్ ఆపారు 70 రోజులు తిరుగుతుంది కానీ సమాధానం చెప్పట్లేదు. ఏ కారణం చేత వర్క్ ఆపారు అధ్యక్ష? మీ ద్వారా గౌరవ కమిషన్ అడుగుతున్నాను, తర్వాత కోరుతున్నాను. గతంలో కోర్టుకి సంబంధించినటువంటి కాగితాలు ఇచ్చారు మేడం. అందువల్ల గతంలో కూడా ఇష్యూ ఉంది. వాళ్ళు అది వాళ్ళతో డిస్కస్ చేసి అలాగే దానికి సంబంధించినటువంటి మన సర్వేని పంపించి చూసాము. సో ఆ రెండు పరిశీలించి అంతవరకు మనకి ఇష్యూ ఉంది కాబట్టి ఆ పని ప్రస్తుతానికి ఆపాలి మేడం. టెండర్ కూడా అయింది కాబట్టి మనకు కోర్టు ఇష్యూస్ ఏం లేకుండా అంత క్లియర్ అయిన తర్వాత వర్క్ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. సార్ ఎటువంటి ఇష్యూ లేకపోతే స్టార్ట్ చేయండి. ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకొని మన కోర్టు లాయర్ చేత అన్ని తీసుకొని మొత్తం స్టార్ట్ అయినాక ఆపమని జరగదు సార్ ఆగాం కాబట్టి అని నేను పదే కమిషన్ తీసుకున్నాను. అప్పుడు కమిషనర్ స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కోర్టు విషయాలు మీరే కదా మళ్ళీ ఇల్లు పెట్టేసారి అధికారులు వచ్చినా కూడా మీరు చూసుకొని చెప్పని చెప్పండి గారు క్లియర్ గా మీరు చెప్తే స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కోర్టు విషయం మన సర్వే సర్వే చేశారు చెప్పండి ఇప్పుడు 4 సార్లు సర్వే చేశారు. ఇంకా సరే కోర్టు ఇచ్చింది ఓపెన్ ల్యాండ్ ఇంకా సరే చేసింది 70 రోజులు కానీ సమానం లేదు. మేము అధికార పార్టీలో ఉన్నామా ప్రతిపక్షంలో మాకు అర్థం కావట్లేదు. జనసేన పార్టీ అంటే గొడవగా ఉంది. 70 రోజులు సమానం చెప్పట్లేదు. ఎవరుకుంటారు అర్థం కాదు. మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు కాబట్టి అవన్నీ పరిశీలన చేసి ఛాన్స్ ఉంటుంది. వచ్చిన తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం. దాన్ని చూస్తే క్లియర్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. పరిశీలించి ఇప్పుడు స్టార్ట్ చేయించడమే మే కదా. దాన్ని వచ్చిన తర్వాత అసలు స్టార్ట్ చేయడమే మే కదా. కాంట్రాక్టర్లకి నష్టం వచ్చే పని ఏం చెయ్యం మేము. గౌరవ కాంట్రాక్టర్కి నష్టం కలిగించాం మేడం. సో ఇన్ కేసు అతను ఏమైనా చేస్తుంటే కూడా ఈ చుట్టూ 2 నెలలు తిరిగారు ఎంపీ గారిని అందరూ అడగండి. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే మన ఆపడం కుదరదు. మీరన్నీ క్లీన్ చేసి వర్క్ స్టార్ట్ చేయండి. కోర్టు నుంచి కోర్టు లెటర్ వచ్చింది. మన మున్సిపల్ సంబంధించిన నాయకుడు లెటర్ క్లియరెన్స్ ఇచ్చాడు. అన్ని తీసుకుంటే వర్క్ స్టార్ట్ చేశారు. మీరు ఈ రోజు మళ్ళీ మర్చెంట్ అసోసియేషన్ రమేష్ గారు అది అన్ని స్టార్ట్ చేయిస్తాం. ఎవరైనా ప్రజాక్షేత్రం చేసిన వార్డు నెంబర్ అయినా ఒకటే పార్టీ సభ్యులు ఒకటే మీరు వార్డు కార్పొరేటర్ ఒకటే గౌరవం ఉంటుంది. అయినా ఒకటే గౌరవం ఉంటుంది. మీరు మా కార్పొరేట్ పరిధిలో వర్క్ ఆపడానికి నాతో సంప్రదించి వర్క్ ఆపడం ఏంటి? వర్క్ స్టార్ట్ చేస్తాను మీకు ఎవరు కంప్లైంట్ వచ్చింది నాతో డిస్కస్ చేయాలి. అయితే కార్పొరేటర్ గా నాతో డిస్కస్ చేయండి. వర్క్ ఆపేయండి. సర్వే చేయించేసి నేను అడిగిన సమాజం చెప్పండి. మీరు అడిగిన సమాజం చెప్పండి. మీరు యాజ్ స్టీల్ కార్పొరేటర్ ఎవరో ప్రొడక్షన్ చేసి ఎవరైనా ఒకటే నా కార్పొరేషన్ బదిలో వర్క్ రాబోన్నప్పుడు నాతో సంప్రదించుకున్నా మీకే మీరు వర్క్ ఆపని చెప్పేది కాంట్రాక్ట్ చెప్పాము. కాంట్రాక్ట్ ఎంత చెప్తారు మీరు? మొత్తం కోటించండి మళ్ళీ వర్క్ ఆపడం ప్రతిసారి చూస్తాం. ఈ వీక్ తర్వాత స్టార్ట్ చేస్తారుగా చూస్తాం మేడం. ఇంకా
ప్రమాదం ఏంటి? అంశం 6 రాటిఫికేషన్ సంబంధించిన అంశం. చెప్పేటప్పుడు నేను దృష్టికి తీసుకెళ్ళాలంటే మీరు నాకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు నాకు అందుబాటులో ఉండడం లేదు. నేను ప్రతి కూడా ఎగ్జిస్ట్ చేసుకుంటూ పోతున్నాను. ఎప్పటి నుంచి అలా జరగకుండా ప్రతి నెల కూడా మనం మీటింగ్ పెట్టుకొని ఆ సమస్యలు కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి మీరు అందరూ నేను సిద్ధంగానే ఉన్నాను. కార్పొరేటర్ కూడా వస్తారు. ఆఫీషియల్ ఆర్డర్ ఇచ్చేస్తున్నాను. దాదాపు 3 పోల్స్ పట్టుబడడం జరిగింది. కాబట్టి ఈ వైర్ లైన్ అడుగుతున్నారు మన సెంట్రల్ లైటింగ్ నెట్ వైర్ అయితేనేమి ఏ వైర్ అయితేనేమి కేబుల్స్ అయితేనే అడుగుతున్నారు. ప్రతి చోట అట్లా జరుగుతుంది. వాటి గాలి కొట్టినప్పుడు తుఫాను ఆ టైంలో గాలికి పోల్స్ పడే ప్రమాదం ఎందుకంటే గతం ఒకసారి జరిగింది. సార్ కమిషన్ దృష్టిలో ఒకసారి డిసైడ్ జరిగింది. మరీ ఎక్కువగా అదే అధ్యక్ష ఇదే సంబంధించి ఇదే ఏరియాలో గతంలో 2022లో కమిషనర్లో 3 రోడ్లు సంబంధించి పులికల సరే ప్రవహించట్లేదని చెప్పి ఈ గతంలో 2022 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వం 10 ఏళ్ళు అవుతున్నా కూడా గతంలో ఆ గవర్నమెంట్ రికమెండేషన్ మీద రాపించారు. దాదాపు 100 మంది సంతకాలు పెట్టి ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే అధ్యక్ష అధికారులు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా అధికారంలో ఉంది. గతంలో ప్రజెంట్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడిని అడ్వాన్స్ చేస్తే ఈనాటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఎక్కువ తీసుకోకుండా రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాడు ప్రకటన జరిగింది. సార్ గతంలో కూడా కొన్ని ఎంప్రూవ్మెంట్స్ నేను వెళ్ళాను సార్. ఎక్కడ ఎవరు ఏ వార్డు కార్పొరేటర్ పిలిచినా కూడా మేము వెళ్తున్నాం సార్. సో ఇప్పుడు ఒక పార్క్ ఒక ఇష్యూ ఉంది, అది కూడా ఈ వారంలో చూస్తాం సార్. అది అలాగే కూర్చోండి, దాన్ని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయండి. లేదంటే సభ్యులు కూర్చోబెట్టుకొని చెప్పండి సార్. ఇప్పుడు చిన్న ఇష్యూ ఎక్కడికి పోతుంటుంది ఇప్పుడు వస్తారో సార్ గతంలో కూడా కొన్ని ఎంప్రూవ్మెంట్స్ నేను వెళ్ళాను సార్. ఎక్కడ ఎవరు ఏ వార్డు కార్పొరేటర్ పిలిచినా కూడా మేము వెళ్తున్నాం సార్. సో ఇప్పుడు ఒక పార్క్ ఒక ఇష్యూ ఉంది, అది కూడా ఈ వారంలో చూస్తాం సార్. అది అలాగే దాన్ని కూర్చోండి, దాన్ని ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయండి. లేదంటే సభ్యులు కూర్చోబెట్టుకొని చెప్పండి సార్. ఇప్పుడు చిన్న ఇష్యూ ఎక్కడికి పోతుంటుంది పెద్దది వెళ్తుంది. ఇప్పుడు దాన్ని అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఏం అడిగాడో మీరేం చెప్పారు అనేది మాకు తెలియదు. ఇప్పుడు దాన్ని ఎక్కడికి పోయింది, ఎందుకు చేయట్లేదు? యాక్చువల్లీ ఎలక్షన్ దాకా పోయింది, చంద్రబాబు నాయుడు జైలు దాకా పోయింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చే దాకా పోయింది. చూసారా, చిన్న ఇష్యూది మీ ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణ దాన్ని ఇప్పుడు మీటింగ్లో కాదు. ఏదైనా కానప్పుడు అదేదైనా ఆయన అడిగింది ఏదైనా కాలేదు అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇది కూడా ఆయన చేయలేము, ఇది అడిగారు చేస్తున్నామని చెప్పండి. దాంట్లో ఏముంది? మనకి తెలిసే ముందు దాకా నేను పోయినసారి కూడా చెప్పాను, ఎన్నికన్నది అనేది ఎలక్షన్ ముందు దాకా పార్టీలైనా ఓటైనా. ఈరోజు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా మన పరిధిలో మనం ఏం చేస్తున్నాం సమాజానికి అనేది మన ఇంపార్టెంట్. దాని బేస్ మీద మన ప్రభుత్వంలో ఆ స్పేస్ అనేది మన ప్రభుత్వంలో ఆ స్పేస్ అనేది మన పార్క్ నిర్మిస్తే 5% పేట ఒక పార్క్ లేదు, 160 పెద్ద స్పేస్. నేను ఆలోచన ఎన్నోసార్లు చెప్పాను సార్, మీకు దానికి ఆబ్లిగేషన్ ఉంటే ఫైండ్ అవుట్ చేయండి, సర్వే చేయండి, దానికి ఉన్న వరకు ఇవ్వండి, మీరు చేసుకుంటామని. నేను దాదాపు మీ దగ్గర 20-30 సార్లు వస్తుంటారు మేడం, బాగా వచ్చి మాట్లాడుతుంటారు. 2-5 చేయాలి. 2-5 చేయాల్సింటే మళ్ళీ ఇంకా రోడ్డు మీద అంతా ఎందుకు చెత్త ఉంటుంది, చెత్త తీసుకొచ్చేమో వాళ్ళు ఇష్టంగా తీసేసి ఆ ట్రాక్టర్ మీద వేయకుండా రోడ్డు మీద వేయటము, ఆ రోడ్డు మీద వేసినేమో ఆ కుక్కలో లేకపోతే ఏదైనా వచ్చేసి దాన్నంతా కూడా వేసి పడేయటము. ఇవన్నీ ఆ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు, శానిటేషన్ చూస్తున్న అతను మన ఏసీ గారు ఏం చేస్తున్నారు. ఆయన కొత్తగా వచ్చినా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దాన్ని ఏం చేయాలి? అందుకని దీంట్లో మొహమాటం ఏం లేదు. అందరం కూడా మనకు కావాల్సింది, ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరం కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి.
చెత్త ఇమీడియట్గా మనం డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. ట్రాక్టర్లు కావాలంటే పెంచుకొని మనం ఇమీడియట్గా 10 గంటల కన్నా అన్ని ఏరియాలో తీసుకొని డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. దాన్ని ఇమీడియట్గా మనం డిశ్చార్జ్ చేయండి వర్కర్స్ని. అదేవిధంగా మనం పోయినసారి అనుకున్నాం అటెండెన్స్ ఒక దగ్గర వేసేది కాదు. ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే వేయాలి. సెక్రటరీ సిస్టమ్ మార్చండి. సెక్రటేరియట్లోనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో 9 మంది ఉంటారో 10 మంది ఉంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అక్కడ వాళ్ళు వేయాలి. అక్కడ వేస్తేనే వాళ్ళు అటెండెన్స్కి వచ్చారా లేదా. అదే కానీ 3 సార్లు 4 సార్లు రిపీట్ అయ్యారు అంటే రాలేదు అంటే వాళ్ళు కూడా తీసేయండి. మొహమాటం లేకుండా చేయాలి. కమిషనర్ గారు ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నారు. ఎందుకంటే మనం చేస్తుంది ప్రజలు బాగుండాలి. అందరికీ పేరు రావాలన్నా కూడా మనం చేయాల్సిన కరెక్ట్ నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. మీరు అలానే మనం ఏదో చెప్తున్నారులే పోతున్నారులే మన వాళ్ళు అలవాటు పడతారు. అయిపోయింది 10 months అయిపోయింది. 10 months జరుగుతుంది. 10 monthsలో వాతావరణం ఇంకా మారకుండా ఇంకా ఎక్కడ పడితే అక్కడ చెప్తుంటాం. అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో చెత్త తీసుకెళ్తాం. అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా పెద్దవి కూడా ఆర్డర్ ఇచ్చేయండి. పెద్ద డస్ట్బిన్స్ ఎక్కడెక్కడ కార్నర్లో ఉన్నాయో ట్రాక్టర్ లేట్ అయినా 858 వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్డు మీద కనపడదు. దీంట్లో ఎంతమంది ఊరకనే కూర్చుంటున్నారా, దాంట్లో మన వాళ్ళు ఎట్లున్నారా, ఇంజనీర్లు ఎలా ఉన్నారో కూడా మీరు సీరియస్గా తీసుకోండి దాన్ని. కాబట్టి క్లియర్ చేయటం, బ్లీచింగ్ చేయటం, చెత్త తీసుకెళ్ళటం. మేము కూడా 5 గంటలకు మేము కూడా ఎప్పుడో సడన్గా వస్తుంటాం, విజిట్కి వస్తాం. మాది కమిటీలో ఉన్నాయి కాబట్టి మన దాకా లేట్ అయింది. రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాం. మన సభ్యులను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు కూడా మీ డివిజన్స్లో 5 గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి. సడన్గా అటెండ్ అవ్వండి. ఎవరన్నా వస్తున్నారా లేదా, లేకపోతే జరుగుతుందా లేదా, జరగకపోతే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి. మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు. వర్కర్ మీద కోపమో లేకపోతే ఇంకోటో కాదు. వర్కర్స్ అయినా పర్మనెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి. రెస్పాన్సిబిలిటీ అది. అది చేయకుండా ఊరినే జీతాలు తీసుకొని టైం పాస్ చేసుకున్నామంటే కుదరదు. ఎవరైనా కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఎన్ని చేసినా ఎన్ని టాలరేట్ చేసేదే లేదు. మనకు కావాల్సి అవి కూడా పెట్టి చేస్తే సరిపోదు. టెక్నాలజీ కూడా మనం వాడుకోవాలి. రెండోది వచ్చేసి మనకి వాటర్ ఇష్యూ కూడా మనకి గ్రీనిష్గా వస్తుందని చెప్పాము. దాని మీద పోయినసారి కూడా ఇరిగేషన్ అవుతాడు కానీ మన వాళ్ళతో కూడా కూర్చున్నాం. ఆ గ్రీనిష్ ఇది స్మెల్ది ఎక్కడ వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని కూడా మాట్లాడిన తర్వాత మనం వాటర్ కూడా శాంపిల్ పంపించాం, టెస్ట్ చేయించాం. ఆ వాటర్ గ్రీనిష్ వస్తుందే కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి విడిగా రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా గ్రీనిష్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది. మనకి రామతీర్థం నుంచి వాటర్ రాలేదు కాబట్టి గుల్లకమ్మ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాం. ఆ గుల్లకమ్మలో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా ఖచ్చితంగా తొందరలోనే దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా షార్ట్అవుట్ చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత్ 2 ఏదైతే పాతది ఉందో అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాము. ఈ వాటర్ ట్యాంకర్లలో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేకపోతే డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంక్ పనులు కూడా ఆపాల్సిన అవసరాలు ఉంటాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో వర్కర్స్ పనిచేసేవాళ్ళు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేనికి కరువు కాదు. ఈ ట్యాంకర్ రోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ రోడ్ ఉంటాడు. లేకపోతే ఇంకో ట్యాంకర్ రోడ్ వస్తారు, వాళ్ళు కడతారు, వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఈ వాటర్ చూసే ఎవరున్నా మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్స్లో కూడా అన్ని మీటింగ్లో పెట్టాం. డివిజన్స్లో కూడా ఇప్పుడు అన్నీ కూడా గ్రూప్స్ తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా కమిషనర్ గారిని ఎంపీ గారిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో గ్రూప్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ 2 daysలో రెక్టిఫై చేసేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం ఆన్ వాట్సాప్లోనే చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళడానికి కూడా
దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరు సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా కూడా మనం కష్టపడాలి. 10 నెలలు అయిపోయింది, ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.